ఆసియా కప్లో ఇండియా పాక్ మ్యాచ్ గురించి విమర్శలు వస్తూనే ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ క్రమంలో ఇటీవల ముగిసిన లెజెండ్స్ లీగ్లో భారత ప్లేయర్లు పాకిస్తాన్ మ్యాచ్లను బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్లో బీసీసీఐ ఇరు జట్లను ఒకే గ్రూప్లో పెట్టడం, అలాగే ఇండియా పాక్ 3 సార్లు తలపడడంతో ప్రతి ఒక్కరూ బీసీసీఐపై మండిపడుతున్నారు. అసలు ఎలా ఈ షెడ్యూల్ను రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చినా ఈ ఆగ్రహాలు జ్వాలలు ఆగడం లేదు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ప్లేయర్లు హర్భజన్ సింగ్ కూడా బీసీసీఐపై మండిపడ్డాడు. ఇక హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, మన సైనికులు కొన్నిసార్లు తిరిగిరారు, కానీ మేము క్రికెట్ ఆడతాము అని బీసీసీఐ యొక్క ఆసియా కప్ వైఖరిని తప్పుబట్టారు. జాతీయ ఉద్రిక్తతల కారణంగా ఇండో పాక్ క్రికెట్ ను బహిష్కరించడాన్ని హర్భజన్ సింగ్ సమర్థించారు. సరిహద్దుల్లో నిలబడి ఉన్న సైనికుడిని అతని కుటుంబం తరచుగా అతన్ని చూడలేకపోతుంది. కొన్నిసార్లు తన ప్రాణాలను త్యాగం చేసి ఇంటికి తిరిగిరాడు. వారి త్యాగం మనందరికీ చాలా గొప్పది. దానితో పోలిస్తే క్రికెట్ ఆడటం అనేది చాలా చిన్న విషయమని వెల్లడించారు. మా ప్రభుత్వం కూడా రక్తం మరియు చెమట కలిసి ఉండలేవు అనే వైఖరినే కలిగి ఉంది. సరిహద్దుల్లో పోరాటం, 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉండటం వల్ల మనం క్రికెట్ ఆడటానికి వెళ్లకూడదు అని ఆయన అన్నారు. మన గుర్తింపు ఏదైనా దానికి కారణం ఈ దేశం. మీరు ఆటగాడైనా, నటుడైనా లేదా మరెవరైనా దేశం కంటే ఎవరు పెద్దవారు కాదు. దేశం మనం ముందుంది. అందువల్ల దేశానికి మన విధులను నెరవేర్చాలి. ఇలాంటి సమయంలో క్రికెట్ ఆడకూడదని, క్రికెట్ ఆడటం అనేది చాలా చిన్న విషయమని హర్భజన్ బీసీసీఐ వైఖరిని తప్పుబట్టారు.